హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నా మార్నింగ్ రొటీన్ 5:30 నుంచి 11 వరకు మీతో అయితే షేర్ చేస్తున్నాను అండి. ఇక మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్ కోసం మిల్ మేకర్ని అయితే వేడి నీళ్ళలో నానబెట్టేశాను. ఒక 5 నిమిషాలు అయితే నానబెట్టేసిన తర్వాత ఆ నీళ్లు పడేసి చల్లటి నీళ్ళు అయితే పోసేసి ఇలాగా పిండేసుకోవాలండి. ఎక్కువసేపు అయితే ఉంచుకోకూడదు, మెత్తగా అయిపోతాయి. ఇలా వాటర్ లేకుండా పిండేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు, స్పైసీ తగ్గట్టు కారం, కొంచెం పసుపు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలండి. నిన్న స్కూల్ నుంచి వస్తా మా బాబు అయితే చెప్పాడు, అమ్మ నా పక్కన అబ్బాయి మిల్ మేకర్ పులావ్ తీసుకొని వచ్చాడు, చాలా టేస్టీగా ఉంది అన్నాడు. సరే అది కూడా ఈజీలే, నేను చేస్తా అని చెప్పేసి స్కూల్ నుంచి నిన్న వస్తా మిల్ మేకర్ తీసుకొచ్చి ఈరోజు మార్నింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా పిల్లలు అడిగితే చేయకుండా ఉంటామా, ఇంకా తన కోసం అంటే మార్నింగ్ మిల్ మేకర్ పులావ్ అయితే చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం స్కూల్కి తనతో పాటు లంచ్ పంపిస్తాను కదా, అందుకని ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని వేడైన తర్వాత అందులోకి జీలకర్ర, చెక్క, లవంగం అయితే వేసుకున్నానండి. పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా, అల్లం వెల్లుల్లి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం క్వాంటిటీ కాబట్టి ఒక టమాటానే వేసుకున్నాను. ఇంకా సపరేట్గా ఎందుకని చెప్పేసి 3 ఒకేసారి గ్రైండ్ చేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. అది కూడా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత కలిపి పెట్టేసుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అది వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత నేనైతే ఒక 1/2 గ్లాస్ రైస్ని అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా ఆ రైస్ కూడా వేసుకొని ఇందులో కలిసేలాగైతే కలిపేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు అయితే చూసుకోండి. ఇప్పుడే ఇంకా ఉప్పు చూసుకొని నాకైతే కొంచెం తక్కువైంది, నేను కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. ఇంకా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఎమ్మటిని అయితే తీయలేదండి. ఇంకా నేనైతే నైటే గిన్నెలు క్లీన్ చేస్తాను కదా, ఇంకా ఇప్పుడు వచ్చిన గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒక పక్కన మా హస్బెండ్ చాయ్ పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా చాయ్ గిన్నె, ఇవి వచ్చిన ప్లేట్లు, మిక్సీ జార్ అవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఎందుకంటే ఇప్పుడు లంచ్ చేయట్లేదు కదా, అంత బిజీగా లేదులే అని చెప్పేసి వచ్చిన గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తాను ఎప్పటికప్పుడు. ఇంకా ఇక్కడైతే పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేశాను, తింటున్నారు. మా టిఫిన్ వచ్చేసి పెసరట్టు. మిల్ మేకర్ పులావ్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. అది ఉడికేటప్పుడే స్మెల్ అనేది మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే మిల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయింది, పిల్లల లంచ్ బాక్స్. ఇంకా రైస్ అయితే ఈ బౌల్లోకి పెట్టేసి పక్కన అయితే పెట్టేస్తాను, కొంచెం చల్లారిపోయిద్ది అని చెప్పేసి. ఇంకా వీళ్ళ స్నాక్స్ వచ్చేసి జామకాయ అయితే వేసానండి. ఫ్లవర్ లాగా కట్ చేసి వేద్దాం అనుకుంటే ఒక జామకాయ పెద్దది, అది సరిపోవట్లేదు, అందుకని చెప్పేసి ఒకటి ఫ్లవర్ లాగా కట్ చేసి ఒకటైతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇంకా హాఫ్ అయితే పెట్టేశాను, నేను తిందాంలే తర్వాత అని చెప్పేసి అయితే వచ్చేసాను. చూడండి, ఇంకా ఇల్లంతా ఇలాగ ఉంటుంది. ఇంకా ఎక్కడ పెట్టేసి క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా ఊడ్చేయాలి శుభ్రంగా, ఇల్లంతా ఊడ్చేసుకోవాలి. ఇంకా ఈరోజు పిల్లల లంచ్ అలాగే మార్నింగ్ టిఫిన్ ఏం చేశాననేది చూపిస్తాను. ఈరోజు కాదనుకుంటారు మళ్ళీ వీడియో. మిల్ మేకర్ పులావ్ చేశాను కదా, అది ఈరోజు పిల్లల లంచ్ బాక్స్. అలాగే మార్నింగ్ పెసరట్టు. కిచెన్ అయితే కొంచెం నీట్గానే ఉంటుందిలేండి, ఎందుకంటే గిన్నెలు అప్పుడు క్లీన్ చేసేసుకుంటాను కదా, అందుకని నీట్గా ఉంది. ఈరోజు మా హస్బెండ్కి లంచ్ అయితే రెడీ చేయలేదు కదా, అందుకని కొంచెం కిచెన్ నీట్గా ఉంది. చేసుకోవడానికి టైం అయితే ఉంది. ఇంకా మా హస్బెండ్ లంచ్ అనుకోండి, లంచ్ రైస్, కర్రీ, పిల్లల లంచ్ ఏదో ఒకటి వాళ్ళకి కలుపుకోవడం రాదు కదా, మళ్ళీ వాళ్ళకి సపరేట్గా చేయాలి. అలాగే మార్నింగ్ టిఫిన్ చాలా పని ఉంటుంది మార్నింగ్. ఇంకా ఈరోజు మా హస్బెండ్ అయితే లంచ్ తీసుకెళ్ళలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇల్లంతా ఊడ్చేసి తుడుచుకొని, బట్టలు అయితే లేవు, నిన్నైతే అన్నీ క్లీన్ చేసేసాను బట్టలు.
ఇంకా ఈరోజు అయితే ఏం లేవు. ఇల్లు ఊడ్చిన తర్వాత ఫస్ట్ టిఫిన్ అయితే చేయాలి. అంత దూరం నడిచి వచ్చేసరికి నాకైతే నీరసం వచ్చేసిద్ది. ఇంకా టిఫిన్ చేసేసి ఆ తర్వాత ఇల్లంతా తుడిచేసుకొని మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. లంచ్ ప్రిపేర్ చేసి తిని కొంచెంసేపు ఫ్రెష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా ఈరోజైతే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. ఇల్లు ఊడ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకు కూడా బోర్ కొట్టిద్ది ఇల్లు ఊడుస్తుంటే. ఇదంతా ఊడ్చేసి ఎక్కడొక్కడ పెట్టేసి మళ్ళీ కలిసేద్దాం. మళ్ళీ మీతో మాట్లాడతాను. టిఫిన్ చేసేసి ఈ 2 గిన్నెలు కూడా క్లీన్ చేసి అన్నీ సర్దేసుకుంటే ఒక పని అయితే అయిపోయింది. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు అని చెప్పాను కదా. ఇంక ఇక్కడైతే పెసరట్లు వేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. పెసరట్టు మీద సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా పైన నేను మొన్న ఇది ఏంటంటే మునగాకు కారం చేశాను కదా, ఆ కారం చల్లేసి ఆనియన్ వేసి చేస్తాను. చాలా బాగా అనిపించింది. ఇంకా వేడిగా పెసరట్లు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. చల్లారితే అంత టేస్ట్ ఉండదు, కానీ వేడి మీదే తినాలి పెసరట్టు అనేది. నేనైతే ఆనియన్ ఇలా కారం చల్లేసి చేసుకుంటాను పెసరట్టు. ఇంకా టిఫిన్ చేసేసి 4 గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తున్నాను. కొంచెం స్పీడ్లో పెట్టేశాను వీడియో, మీకు కూడా బోర్ కొట్టకుండా ఉండడం కోసం. పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి. మా హస్బెండ్ అయితే ఫోన్ చేసి చెప్తా అన్నారు. టైం వచ్చేసి 11 అవుతుంది, 12కి చెప్తాలే అన్నారు. ఇంకా ఇల్లంతా తుడిచేసాను, శుభ్రం చేసేసానండి. నీట్గా ఉంది. పిల్లలు వచ్చేదాకా నీట్గా ఉంటుంది. ఇంకా పితగా ఏమీ పాడు చేయాలండి, కొంచెం నీట్గా నేను చేస్తారు. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత అటు ఇటు ఎగరడం ఆడడం చేస్తూ ఉంటారు కదా, కొంచెం మెస్సీగా ఉంటుంది. ఇంకా ఇల్లంతా నీట్గా అయిపోయింది. ఇంకా హోంవర్క్ చేపిస్తూ ఉంటాం కదా, ఆ పేపర్ చింపడం, అది ఇటేయడం అట్లా చేస్తూ ఉంటారు. ఇంకా కొంచెం మెస్సీగా ఉంటుంది వాళ్ళుంటే. పిల్లలు ఉంటే అంతే కదండి, ఏ ఇల్లు అయినా. ఇదే అండి ఈరోజు వీడియో.
నా మార్నింగ్ అయితే ఇలా అయితే ఉంటుందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.